నమస్తే. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం, మీరు నిన్న విన్నారో లేదో వార్త, సజ్జల కౌంటింగ్ ఏజెంట్స్తో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి కూడా బయటకు వచ్చింది. ఏంటంటే సరిగ్గా వర్క్ చేసే వాళ్ళు అవసరం లేదు, ఖచ్చితంగా అగ్రెసివ్గా వెళ్ళాలి అన్న ధోరణి జరిగింది అని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు దానిపైన కేసులు అయ్యాయి, తాడేపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి ఏంటి మ్యామ్ మొత్తం సినారియో? ఇప్పుడు సజ్జల గారికి ఫస్ట్ టైం అంటే ఇంతకాలం ఆయన ఆడాడు కదా ఆట, ఇప్పుడు ఆయనకు ఆట మొదలైంది. బికాజ్ హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేస్తారు అని. ఎందుకంటే అంత గట్స్ పోలీసులకి ఎలా వచ్చాయి? ఇంతకాలం 5 ఏళ్ళు వాళ్ళు మేము పోలీసులు అని మర్చిపోయారు, మనకు తెలుసు. డీజీపీనే మర్చిపోయారు. సరే, సిఎస్ చెప్పక్కర్లే మనకి. కాకపోతే విచిత్రంగా అంటే వీళ్ళలో ఒక కదలిక వచ్చింది పోలీసుల్లో. అంటే ఒక భయం మొదలై ఉండొచ్చు. ఎప్పుడైతే అధికార మార్పిడి జరుగుతుంది, అధికారం ప్రతిపక్షానికి వెళ్ళిపోతుంది అని ఏమైనా హింట్స్ వచ్చాయేమో వాళ్ళకి, మనకు తెలియదు. అదొక కారణం. అయితే రెండో కారణం, అసలు మొత్తం కేంద్ర ఎన్నికల సంఘమే చాలా అంటే విచిత్రంగా ప్రవర్తిస్తుంది. విచిత్రంగా ఇన్ ద సెన్స్ సిన్సియర్గా ప్రవర్తిస్తుంది. అంటే ఎవరు ఊహించని విధంగా. ఇప్పుడు ఆ మాచర్లలో అంత జరిగినప్పుడు, ఎన్నికల సమయంలో అన్ని అల్లర్లు జరిగినప్పుడు పట్టించుకొని కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, రాష్ట్ర ఎన్నికల సంఘం కావచ్చు, డీజీపీ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఈరోజు వాళ్ళు దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అంటే సిన్సియర్గా పనిచేస్తున్నారు. దానికి ఇది ఒక తార్కాణం. అసలు ప్రధాన సలహాదారైన సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు పెట్టడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంటే కేసు పెట్టడం వేరు, వాళ్ళు దాన్ని నమోదు చేసుకోవటం అనేది చిన్న విషయం కాదు. తాడేపల్లిలో అది కూడా ఎవరు పెట్టారు? దేవినేని ఉమా పెట్టారు, గోడవల్లి లక్ష్మీనారాయణ అని వాళ్ళ లాయర్, వీళ్ళిద్దరూ కలిపి పెట్టారు. ఎందుకు పెట్టారు? మీరు చెప్పినట్టుగా వీళ్ళ చీఫ్ ఎన్నికల ఏజెంట్స్ తోటి మన సమావేశం జరిగింది. అంటే వాళ్ళు కౌంటింగ్ రోజు వాళ్ళు ఎలా విధులు నిర్వర్తించాలి, ఏం చెయ్యాలి అన్న దాని మీద జరిగిన సమావేశంలో ఆయన చాలా ఓపెన్గా రూల్స్ పాటించే వాళ్ళు మాకొద్దు, రూల్స్ పాటించే వాళ్ళు ఏజెంట్లుగా పనికిరారు, రాకండి మీరు ఏజెంట్లుగా. ఎవరైతే ఇది రూల్ అని కాకుండా అక్కడ సిచ్యువేషన్ బట్టి అవతల వాడి మీద అంటే తిరగబడచ్చు, లేకపోతే ఏదైనా కూడా అంటే హింసని ప్రేరేపించే విధంగా ఆయన మాట్లాడాడు. మీరు ఇండైరెక్ట్గా మీరు హింస చేయండి, మీరు అక్కడ ఎదుర్కోండి, మీరు గొడవలు సృష్టించండి, గట్టిగా మాట్లాడండి, ఒక్క ఓటు కూడా పోకుండా చూడండి, అవతల వాడు చెప్పింది మీరు వినకండి. అంటే ప్రతిపక్ష పార్టీ ఏజెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పేది మీరు కన్సిడర్ చేయొద్దు, అంటే ఎదురుదాడి చేసేసేయండి. అంటే మాటలతో కావచ్చు, మరి ఏ విధంగానో మనకు తెలియదు. చూడండి, ఇప్పుడు మామూలుగా మీరు అబ్జర్వ్ చేస్తే వైసీపీ వాళ్ళు గత 5 సంవత్సరాలుగా చేసిన పని ఏంటంటే, మీరు ఈ తప్పు చేశారు అంటారు అనుకోండి, మీరు చేశారు కదా, మీరు అప్పుడు చేశారు కదా, మీరు ఇలా చేశారు కదా అంటాడు తప్ప ఆ తప్పు చేశానా చేయలేదా ఒప్ప తప్ప వాళ్ళు చెప్పరు. దాని మీద కౌంటర్ మీద ఉన్న దృష్టి వాళ్ళకి ఆ విషయాన్ని పక్కదారి పట్టించేదానికి చూస్తాడు. మొన్న సిఎస్ కూడా అదే చేశారు కదా, 800 ఎకరాలు మీరు చేశారు, అక్రమంగా మీరు తీసుకున్న బినామీలతోటి ఇది చేశారు అని చెప్తే, నేను చేశాను చేయలేదు అని చెప్పడు ఆయన. ముందు ప్రతిపక్షానికి ఒక నోటీస్ ఇస్తాడు, మీరు నాకు క్షమాపణ చెప్పండి అంటాడు. క్షమాపణ ఎందుకు చెప్తారు? నువ్వు చేశానో చేయలేదో ప్రూఫ్లు ఇస్తే ఎదురువాడు నీకు క్షమాపణ చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఊళ్ళో లేనప్పుడు ఒక కేసు నమోదు చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు ఆయన షాడో ముఖ్యమంత్రి, ఆన్ బిహాఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఆయనే మాట్లాడతారు, ప్రతి ప్రెస్ మీట్ ఆయనే నిర్వహిస్తారు. జగన్మోహన్ రెడ్డికి కళ్ళు ముక్కు చెవులు అన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి. అటువంటి సజ్జల మీద కేసు నమోదు చేసి ఈరోజు తాడేపల్లి పోలీసులు మన దృష్టిలో చాలా మంచి పని చేశారు, వాళ్ళ దృష్టిలో వాళ్ళ పని అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. కానీ అంత ధైర్యం ఎలా వచ్చిందంటారు మేడం? అంటే ఇన్ని సంవత్సరాలుగా, ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడూ వైసీపీ నేతల మీద కానీ ఎవరి మీద ఇలాంటి కేసులు ఎప్పుడు అవ్వలేదు. అలాంటిది ఏకంగా సజ్జల మీదనే అవ్వడం, అది పోలీసులు అంత డేర్ చేయడం, అసలు అంటే ఎలా చూడొచ్చు అంటారు? అధికారాంతమును చూడవాలి అంటారు కదా. సో అధికారం పోతోందని పోలీసులకు అర్థమైంది, నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం స్ట్రిక్ట్గా ఉందో, కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు స్ట్రిక్ట్గా ఉంది? బీజేపీ కూటమిలో ఉండడం ఒక విషయం అయితే, అమిత్ షా అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎవరైతే ఉన్నారో
ఆయన కొద్దిగా స్ట్రిక్ట్గా ఆర్డర్లు ఇచ్చి ఉండొచ్చు. డీజీపీని మార్చారు, కొంతమంది సిఎస్లు మార్చారు, సిఏలు మార్చారు. ఇప్పుడు వాళ్ళు అదే కదా ఏడుస్తున్నారు. అధికార పక్షం వాళ్ళు దానికే కదా ఏడుస్తున్నారు. పోలీసులు మార్చేశారు, డీజీపీని మార్చేశారు, కొన్ని ప్రాంతాల్లో పోలీసులు మార్చడం వల్ల అక్కడే అల్లర్లు జరిగాయి. అంటే పోలీసులు మార్చని చోట మీరు అల్లర్లు చేయలేదు అంటే కామ్గా మీ పని అయిపోయింది. పోలీసులు ఎక్కడ మార్చారో అక్కడ మీ పనులు అవ్వట్లే, అందుకని ఈ ఏడుపులన్నీ. కాబట్టి ఇక్కడ జరుగుతున్న విషయం అది. దీన్ని మీరు ఏ కోణంలోంచి చూసినా కూడా ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డికి చిత్రం బాగా అర్థమైంది, సినిమా బాగా అర్థమైంది, ఓడిపోతున్నామని. జగన్మోహన్ రెడ్డి లెక్క ప్రకారం ఇవాళ రాత్రికి రావాలి ఆయన, రేపు పొద్దున్నకి వస్తారా రారా, వచ్చాక ఆయన పరిస్థితి ఏంటి. ఇప్పుడు మొన్నను 1 వీక్ అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీటే పెట్టలేదు. తర్వాత సడన్ గా 2 రోజులు ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. ముందు రోజు చంద్రబాబుని తిట్టాడు. చంద్రబాబుని ఏమన్నాడు ఆయన, అంతా కూడా మేనేజ్ చేస్తున్నాడు వ్యవస్థలను అన్నాడు ఆయన. వ్యవస్థలను మేనేజ్ చేయడం నేర్పించిందే వైసీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడుకి వ్యవస్థలు మేనేజ్ చేయడం అసలు 2019లో ఎందుకు ఓడిపోతాడు ఆయన, ఓడిపోయారు కదా. కాబట్టి వీళ్ళు 5 ఏళ్లలో నేర్పించింది ఈ రోజు ప్రతిపక్షం మరి పాటిస్తోందేమో మనకు తెలియదు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటారు. అలాగా ఇవన్నీ కూడా అలా ఉన్నాయి. కాబట్టి మీరు చెప్పినట్టుగా రామకృష్ణారెడ్డికి ఇప్పుడు స్టార్ట్ అయింది టైము. ఆయన బ్యాడ్ టైం అనాలో ఏమనాలో మనకు తెలియదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆట మొదలు పెట్టారు. సో చూద్దాం 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చాక ఏమవుతుంది, ఎవరు ప్రతిపక్షం అవుతారు, ఎవరు అధికార పక్షం అవుతారు, నెక్స్ట్ ఇంకా ముందు ముందు మనం ఏం చూస్తాము అనేది 4 తర్వాత చూద్దాం. కానీ అంత ధైర్యం ఎలా వచ్చిందంటారు మేడం? అంటే ఇన్ని సంవత్సరాలుగా, ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడూ వైసీపీ నేతల మీద కానీ ఎవరి మీద ఇలాంటి కేసులు ఎప్పుడు అవ్వలేదు. అలాంటిది ఏకంగా సజ్జల మీదనే అవ్వడం, అది పోలీసులు అంత డేర్ చేయడం, అసలు అంటే ఎలా చూడొచ్చు అంటారు? అధికారాంతమును చూడవాలి అంటారు కదా. సో అధికారం పోతోందని పోలీసులకు అర్థమైంది, నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైతే కేంద్ర ఎన్నికల సంఘం స్ట్రిక్ట్గా ఉందో, కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు స్ట్రిక్ట్గా ఉంది, బీజేపీ కూటమిలో ఉండడం ఒక విషయం అయితే, అమిత్ షా అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎవరైతే ఉన్నారో ఆయన కొద్దిగా స్ట్రిక్ట్గా ఆర్డర్లు ఇచ్చి ఉండొచ్చు. డీజీపీని మార్చారు, కొంతమంది సిఎస్లు మార్చారు, సిఏలు మార్చారు. ఇప్పుడు వాళ్ళు అదే కదా ఏడుస్తున్నారు. అధికార పక్షం వాళ్ళు దానికే కదా ఏడుస్తున్నారు. పోలీసులు మార్చేశారు, డీజీపీని మార్చేశారు, కొన్ని ప్రాంతాల్లో పోలీసులు మార్చడం వల్ల అక్కడే అల్లర్లు జరిగాయి. అంటే పోలీసులు మార్చని చోట మీరు అల్లర్లు చేయలేదు అంటే కామ్గా మీ పని అయిపోయింది. పోలీసులు ఎక్కడ మార్చారో అక్కడ మీ పనులు అవ్వట్లే, అందుకని ఈ ఏడుపులన్నీ. కాబట్టి ఇక్కడ జరుగుతున్న విషయం అది. దీన్ని మీరు ఏ కోణంలోంచి చూసినా కూడా ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డికి చిత్రం బాగా అర్థమైంది, సినిమా బాగా అర్థమైంది, ఓడిపోతున్నామని. జగన్మోహన్ రెడ్డి లెక్క ప్రకారం ఇవాళ రాత్రికి రావాలి ఆయన, రేపు పొద్దున్నకి వస్తారా రారా, వచ్చాక ఆయన పరిస్థితి ఏంటి. ఇప్పుడు మొన్నను 1 వీక్ అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీటే పెట్టలేదు. తర్వాత సడన్ గా 2 రోజులు ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. ముందు రోజు చంద్రబాబుని తిట్టాడు. చంద్రబాబుని ఏమన్నాడు ఆయన, అంతా కూడా మేనేజ్ చేస్తున్నాడు వ్యవస్థలను అన్నాడు ఆయన. వ్యవస్థలను మేనేజ్ చేయడం నేర్పించిందే వైసీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడుకి వ్యవస్థలు మేనేజ్ చేయడం అసలు 2019లో ఎందుకు ఓడిపోతాడు ఆయన, ఓడిపోయారు కదా. కాబట్టి వీళ్ళు 5 ఏళ్లలో నేర్పించింది ఈ రోజు ప్రతిపక్షం మరి పాటిస్తోందేమో మనకు తెలియదు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అంటారు. అలాగా ఇవన్నీ కూడా అలా ఉన్నాయి. కాబట్టి మీరు చెప్పినట్టుగా రామకృష్ణారెడ్డికి ఇప్పుడు స్టార్ట్ అయింది టైము. ఆయన బ్యాడ్ టైం అనాలో ఏమనాలో మనకు తెలియదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆట మొదలు పెట్టారు. సో చూద్దాం 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చాక ఏమవుతుంది, ఎవరు ప్రతిపక్షం అవుతారు, ఎవరు అధికార పక్షం అవుతారు, నెక్స్ట్ ఇంకా ముందు ముందు మనం ఏం చూస్తాము అనేది 4 తర్వాత చూద్దాం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ.